స్వాగతం ఓకే మేము సుస్వాగతం అండి స్టార్ట్ పత్రిజీ చేసుకుందాం. మహిళా ఆ, ఒక్క 2 వాక్యాలమ్మా పత్రిజీ మహిళా చైతన్యం గురించి. మా పత్రిజీ మహిళా చైతన్యం ఏ విధంగా స్టార్ట్ అయింది, ఇది 1 year అయిపోయింది పత్రిజీ మహిళా చైతన్యం స్టార్ట్ అయ్యి. దానికి ఒక 6 నెలలు ముందు నుంచి మన శైలజ గారికి పత్రి సార్ ఇచ్చిన విజన్ అన్నమాట ఇది. సంవత్సర కాలం నుంచి ప్రతి నెల ఒక పత్రిజీ మహిళా చైతన్యం చేయడం జరుగుతుంది. సంవత్సరం తర్వాత ఫస్ట్ గా మళ్ళీ రాజమండ్రిలో 1 year సెలబ్రేషన్ చేయటం జరిగింది. 3 days వర్క్షాప్ చేస్తున్నాము. మళ్ళీ లాస్ట్ టైము కాణిపాకంలో జరిగింది లాస్ట్ మంత్. చాలా అద్భుతంగా చేయడం జరిగిందండి కాణిపాకంలో, అక్కడ పిరమిడ్ లో. అలాగే ఈ మంత్ లాస్ట్ డేట్స్ లో మళ్ళీ 3 days వర్క్షాప్ చేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా దానిలో పార్టిసిపేట్ చేయాలి. ఓకే మేడం. జయసుధ గారు. మాధవీలత గారు. మాధవీలత గారా మేడం? సరే, మన మహిళా చైతన్యానికి క్లాస్ పెట్టుకుందామండి. ఓకే మేడం, క్లాస్ స్టార్ట్ చేయండి అమ్మా. మేడం అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్ లో ఉంది. మనందరి గురి గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వందమల్ల పత్రి మేడం గారికి అనంతకోటి హృదయపూర్వక పాదాభివందనాలు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈరోజు పత్రిజీ మహిళా చైతన్యం అని ఒక వర్క్షాప్. దీంట్లో మనమందరం పాల్గొంటున్నాము. మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులము. చాలా అద్భుతంగా కొనసాగిస్తూ ఉన్నారు మాస్టర్స్ ఇక్కడ. ముఖ్యంగా సుజాత మేడంకి, ఇక్కడ ఉన్న గీతా మేడంకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకున్నాము. ఇంకా నాకు తెలిసి వీళ్ళిద్దరే కాకుండా ఎంతో అద్భుతంగా అందరూ ఇక్కడ పత్రిజీ మహిళా చైతన్యం అనే ఒక గ్రూప్ లో ఎంతో అద్భుతంగా, ఎంతో వినయంతో, ఎంతో శ్రద్ధతో ఇక్కడ వర్క్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకందరికి కూడా కృతజ్ఞత తెలియచేసుకున్నాం. ఎంతో అద్భుతంగా జరగబోతుంది ఈ కార్యక్రమము. అసలు మనం అనుకుంటుంటాము కానీ పత్రి సార్ యొక్క కార్యక్రమాలు ఏవైనా కూడా ఎంతో అద్భుతంగా ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తూ, ఇంకా మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని, ఇంకా ఇంకా ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని కూడా మనకు అందిస్తూ మనల్ని అలా చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు మనల్ని అందరినీ. ఆయనకు ఒక్కసారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మనం ఈరోజు ఏ కాన్సెప్ట్ తో వచ్చామంటే నక్షత్ర మిత్రులు అనే బుక్ లో నుంచి జ్ఞానాన్ని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనా మాస్టర్స్, అందరూ సిద్ధమేనా? ఓకే. ఈ నక్షత్ర మిత్రులు పుస్తకంలో అంతా మన గురించే ఉంది. మనం ఎలా జీవిస్తున్నాము, మనం ఏ విధంగా ఆ జ్ఞానాన్ని పొందుతున్నాము, మనకు కష్టం వచ్చినా ఏమొచ్చినా ఎలా తీసుకుంటున్నాం అసలు అనే విషయాలను మన గురించి మనకు దగ్గరగా పరిచయం జరుగుతుంది అన్నమాట. వీటిలో నేను కొన్ని పాయింట్స్ తీసుకున్నాను. అక్కడ మాత్రమే మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు భూమి మీద జీవ నిర్మాణంలో మా పూర్వీకులే ఉన్నారు అని చెప్తున్నారు. మా పూర్వీకులే మీ పూర్వీకులు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న మీరు మా కుటుంబీకులే. ఇప్పుడు మనం జీవిస్తున్న వాళ్ళమందరం కూడా వాళ్ళ కుటుంబీకులమే అంట. మా పూర్వీకులు
ఏం చెప్తున్నారంటే మా పూర్వీకులు తమ జన్యు పరిజ్ఞానాన్నంతా భూ నిర్ భూ నిర్మాత ఆ, అంటే భూమి మీద జీవిస్తున్న ప్రజలందరికీ వాళ్ళ యొక్క జన్యు పరిజ్ఞానాన్ని అంతా అందచేశారంట. అంటే ఎవరికి అందచేశారంటే ఇక్కడ మనకు మాత్రమే అందచేశారు, మనకే ఇచ్చారు ఆ జ్ఞానాన్ని అంతా. ఈ ఈ ఉన్న పరిణామ ప్రణాళిక మీ జన్యులోకి చేర్చబడి ఉంది. ఇది ఒక అంతర్భాగంగా నిర్మించబడి ఉంది అని చెప్తున్నారు. అంటే ఒక అంతరంగంలో నిర్మితమై ఉంది. ఎప్పుడైతే మనం అంత ఈజీగా మన అంతరంగంలోకి పోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, ఇష్టపడరు, అలా ఉంటుంది కదా. అలా కాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎవరెవరైతే అంతరంగంలోకి వెళ్తూ ఉంటారో, ఎవరెవరైతే ఆత్మ ప్రయాణాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం అందుతుంది అని చెప్తున్నారు. మన అంతరంగంలోకి జన్యు వాళ్ళ పూర్వీకులు, ఇప్పుడు మనకు ఎలాగైతే మన పూర్వీకులు ఉంటారో, మన తాతగారు, మన ముత్తాత గారు ఉంటారో, అట్లా వాళ్ళ పూర్వీకులు ఆ జన్యు పరిజ్ఞానాన్ని అంతా మన అంతరంగంలోకి ఇచ్చారంట. మన అంతరంగంలోకి దాన్ని ఫార్వర్డ్ చేశారంట. మనం ఎప్పుడైతే మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తామో అప్పుడు మనకు ఆ జ్ఞానం అంతా కూడా మనకు అర్థం అవుతుంది అని చెప్తున్నారు. మేము మీ భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి ప్రయాణం చేసి వచ్చాం. మీరు కాలాన్ని మూడు పరిధుల ఆవరణ అంటే థర్డ్ డైమెన్షనల్ అన్నమాట. వాస్తవంగాని అపార్థం చేసుకుంటున్నారు. ఇంకేమంటున్నారంటే మీరు నిమిషాలలో లేకుంటే డిగ్రీలలో కొలుస్తున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ మేము ఆ విధంగా కొలవట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, కానీ కాలం మీరు ఊహిస్తున్నంత దానికంటే ఎంతో విస్తృతంగా ఉంది అని చెప్తున్నారు. అంటే మనం అనుకున్న దానికన్నా ఎంతో అది మనం ఊహించినంతగా ఉందంట కాలం అనేది. మనం కాలాన్ని నిమిషాలలో, డిగ్రీలలో కొలుస్తూ ఉంటాం కదా. ఇన్ని నిమిషాలు అయింది, ఇన్ని సెకండ్లు అయింది, ఇన్ని రోజుకి 24 గంటలు అని చెప్తుంటాం కదా. వాళ్ళు దానికి ఎంతో అద్భుతంగా మనకు వివరణ ఇచ్చినారనమాట. అది అనేది మనం అట్లా కాదు అని చెప్తున్నారు. అట్లా మనం కొలిచేది కాదు, మీరు ఊహించిన దానికంటే ఎంతో విస్తృతమైనది అని మనకు తెలియచేస్తున్నారు. వాస్తవంలో కాలం సమాచారాన్ని సంకేతాలుగా మార్చుకుంటూ దానితోని ఆడుకుంటూ ఉంటుందంట. బాగా అర్థం చేసుకుందాం దీన్ని. వాస్తవంలో కాలం సమాచారాన్ని సంకేతాలుగా మార్చుకుంటూ దానితోనే ఆడుకుంటూ తర్వాత ఏం చేస్తుందంటే అదే సమయంలో అది స్వయంగా సాగుతూ గందరగోళం చేస్తూ మెల్లి తిరుగుతూ ఇతర వాస్తవాలలోకి మనను కనెక్ట్ చేస్తుందంట. ఇతర వాస్తవాలకి అంటే మనం అనుకుంటున్న దానికన్నా వేరే దాన్ని కనెక్ట్ చేస్తుందంట. మనం అంటుంటాం కదా, ఎత్తుకోబోయే తీగ కాలికి తగిలింది అని అనుకుంటుంటాం కదా. అంటే మనం వెతుకుతున్నది ఒకటి, కానీ మనకు దొరికేది ఇంకొకటి. నిజమే, అది వాస్తవమే, వాళ్ళు చెప్పేది నిజంగా వాస్తవమే చెప్తున్నారు. మనం ఒక్కొక్కసారి ఒక వస్తువు కనిపించలేదని ఒక చోట కాకపోతే ఇంకొక చోట కాకపోతే ఇంకొక చోట వెతుకుతూ ఉంటాం. నిజానికి కాదు, మనం వెతుకుతున్న దానికన్నా అన్వేషిస్తున్న దానికన్నా అక్కడికి ఆ రూట్ లో మనం ప్రయాణం చేసేటప్పుడు దానికి సంబంధించింది కాకుండా ఇంకా ఏవేవో మనకు తెలుస్తూ ఉంటాయి. నిజమే చెప్తున్నారు వాళ్ళు. వెళ్ళి తిరుగుతూ గందరగోళం చేస్తూ ఇతర వాస్తవాలకి
మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇతర వాస్తవాలకి మిమ్మల్ని అనుమతిస్తుంది. కేవలం ఒక దీర్ఘ వృత్తాకార కాలం మెలికల్లో మీరు సంచరించి అది ఓ ఘన పదార్థం కాదు అని, ఒక వాస్తవం కూడా కాదనే విషయంతో పాటు మరెన్నో విషయాలు మనకు దర్శించవచ్చంట. మనకు ఎన్నో విషయాలను దర్శిస్తుందంట. ఇప్పుడు చూడండి, నేను ఏం చెప్పాను. వాస్తవంలో కాలం సమాచారాన్ని సంకేతాలుగా మార్చుకుంటూ అది ఆడుకుంటూ, అలాగే మన అదే సమయంలో అది స్వయంగా సాగుతూ, ఆడుకుంటూ, మెల్లి తిరుగుతూ మనకు వేరే వాస్తవాలకి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇదంతా ఏం చెప్తున్నారంటే దీంట్లో డిఎన్ఏ గురించి చెప్తున్నారు. అది మనం చూస్తుంటాం కదా. ఇప్పుడు ఈసీజీ చేయాలంటే హార్ట్ ఎలా కొట్టుకుంటుంది అని చూస్తారు కదా. ఒకవేళ స్లోగా కొట్టుకుంటుంది అనుకోండి, హార్ట్ ఇలా చక్కగా ప్రయాణం చేస్తూ ఇట్లా 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 వెళ్తుంది కదా. అంటే అక్కడ ఏం చెప్తుందా అంటే సాగుతూ, మళ్ళీ ఆడుకుంటూ, మళ్ళీ తర్వాత ఏం చేస్తుంది అంటే డిఎన్ఏ అనేది ఇలా ఉంటుంది కదా, మళ్ళీ తిరుగుతూ మనల్ని వేరే వాస్తవాలకి కనెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. వేరే వాస్తవాలను మనం చూస్తాం. కానీ ఇంకేం చెప్తుంది, అది కొనసాగింపుతూ మళ్ళా మనల్ని ఇంకేం చెప్తుందంటే ఒక వాస్తవం కూడా కాదనే విషయంతో పాటు మరెన్నో వాస్తవాలను దర్శించవచ్చు అని చెప్తున్నారు. యథార్థాలను కూడా దర్శించవచ్చు. అంటే మనం ఇప్పుడు ఒక వస్తువు కోసం వెతుకుతున్నప్పుడు ఎన్నో వస్తువులు మనకు కనిపిస్తాయి. అరే, నేను ఏదో వెతకబోతుంటే ఎన్ని బయటపడుతున్నాయి, దీనికోసం ఎన్ని రోజులై నేను వెతకబట్టి ఇది కనిపించలేదే. అన్నీ అక్కడే ఉంటాయి, అక్కడక్కడే ఉంటాయి, ఎక్కడో అక్కడక్కడే ఉంటాయి. అవి ఏదో ఒక షెల్ఫ్ లో పెట్టేసి ఉంటాం. కానీ మనం అన్ని చోట్ల వెతుకుతాము, వెతకాల్సిన చోటును వెతకకుండా వదిలేస్తాం. అక్కడ ఎందుకు ఉంటుందిలే, అక్కడ ఎందుకు పెట్టింటాం మనం ఆ వస్తువు అని అనుకుంటుంటాం. కాదు, అట్లా వెళ్తున్నప్పుడు ఎన్నో వాస్తవాలను మనం దర్శించవచ్చు అని చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది కదా. నిజానికి వాస్తవాలన్నీ ఖచ్చితాలు కావు. అందువల్ల భవిష్యత్ అనేది ముందుగానే నిర్ణయింపబడుతుంది అని అనుకుంటున్నాం. భవిష్యత్ అనేది ముందుగానే దాన్ని నిర్ణయింపబడి ఉంటుంది అని అనుకుంటున్నావు నువ్వు. కానీ భవిష్యత్ అనేది అసంఖ్యాక సమతుల్యతకు అవకాశం మాత్రమే. అంటే అసంఖ్యాకంగా దాన్ని చెప్పలేము. ఉదాహరణకి ఏం చెప్పచ్చు అంటే, నేను నా గురించి చెప్తాను. ఒకసారి ఇప్పుడే రీసెంట్ గానే మొన్న ఎండల కాలం తగ్గిపోయింది కదా. అప్పుడంతా ఎండలు చాలా విపరీతంగా ఉండేటి కదా. ఆ ఎండల కాలంలో నాకెందుకో ఒక డౌట్ వచ్చింది. నేను ఏమనుకున్నానంటే ఈ దేవతలందరూ ఏం చేస్తున్నారు, ఇంత విపరీతమైన ఎండలు పెట్టుకొని వీళ్ళు మనల్ని చాలా మంది అంటుంటారు కదా, ఎండలు చాలా విపరీతం అయిపోయినాయి, బయటికి పోవాలంటేనే చాలా భయం అవుతుంది, బయట తిరగాలంటేనే సడన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఎట్లా ఏం చేయాలో, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా బయటికి పోవాలి, ఒక ఫంక్షన్ పోవాలన్నా బయటికి పోవాలి. బయటికి పోంది కానే కాదు, ఎండల కాలం సీజన్, అసలు భయంకరమైన సీజన్ అని అందరూ ఏదో అపోహలు వేసుకుంటూ ఉంటారు కదా. నేనేం చేసేదానంటే ప్రతిరోజు 5 నిమిషాలు, 3 నిమిషాలు, 2 నిమిషాలు అట్లా, అంతే, ఎక్కువ కాదు. పొద్దున్నే 7 గంటలప్పుడు సూర్యుడు అలా బయటికి వస్తాడు. అలా మనకు కనిపించే విధంగా బయటికి వస్తాడు ఆయన. అంతవరకు మేఘాల మధ్యలో అలా ప్రయాణిస్తుంటాడు.
ఆయన ఎప్పుడైతే వస్తున్నాడు వచ్చినాడు అని తెలిసిన 1-2-3 నిమిషాలు వెళ్ళి అలా కళ్ళు మూసుకొని నిలబడతాను. నిలబడినప్పుడు ఆ ఎనర్జీ అంతా మన లోపలికి వచ్చేసి నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ బాడీలో ఎక్కడెక్కడ పెయిన్స్ అయితే ఉండింటాయో, ఏదైతే సఫర్ అవుతూ ఉండింటానో అక్కడంతా క్లీన్ అయిపోతుంది బాడీ అంతా. అంటే ఎప్పటికి క్లీన్ అవుతుంది అంటే మనం చెప్పలేం అది. మనం మనం ఆల్రెడీ సాధన చేసి ఉండాలక్కడ. సాధన చేసేసి ఉండాలా. చేసేసి ఒక 2-3 మినిట్స్ అక్కడ నిలబడాలి. మనం ఎంత సాధన చేసి ఉండింటామో అంత తక్కువ సమయం పడుతుందన్నమాట మన బాడీ హీల్ కావడానికి. ఆడ ఇబ్బందుల నుంచి దాని నుంచి తొలగించడానికి. ఎంత బాగా అంటే బాడీలోకి ఆ ఎనర్జీ అలా పాస్ అయిపోతుంది. పాస్ అయిపోయి పెయిన్స్ అన్నిటిని క్లియర్ చేస్తుంది. ఏ టైంలో చేసిందో ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. మనం అంతవరకు 2 గంటలు చేసింటావా? 3 గంటలు చేసింటావా? లేకుంటే 5 గంటలు చేసింటావా సాధన అనేది నీకు మాత్రమే అది అవగాహన ఉంటుంది. మేడం మీరెవ్వరో అది స్పీకర్ ఆన్‌లో ఉన్నట్టుంది. మ్యూట్ చేసుకుంటారా సౌండ్ రాకుండా? సౌండ్ వస్తుంది. నేను అందరూ అన్‌మ్యూట్ చేస్తా. మీరు చేయండి మ్యామ్. చూస్తాను ఒకసారి నేను చూస్తాను. అలా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఎన్ని గంటలు సాధన చేసి ఉండింటామో దాన్ని బట్టి మన బాడీ హీలింగ్ జరుగుతుందన్నమాట. ఆ సూర్య భగవాన్ నుంచి కూడా. నిజంగా మనకు మనంగా ఏ దాన్ని కూడా మనం అందుకోలేం. ఒక్కరిగా అందుకోలేం. మనకు అవతల నుంచి ఒకరు చెయ్యి అందిస్తే ఇక్కడి నుంచి ఒక వాగులో నుంచైనా ఇంకో దాంట్లో నుంచైనా మనం బయటికి రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే అలా నేను ఆ సూర్య భగవాన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటానన్నమాట. ఆ విపరీతమైన ఎండల కాలంలో అందరూ అనుకుంటున్న విధంగా కాకుండా నేనేమనుకున్నానంటే, ఆ దేవతలకు ఆ సూర్య భగవానికి కానీ తెలుసు. ఎప్పుడు ఎలా ఎండలివ్వాలి, ఎండలివ్వకూడదు. ఇప్పుడు అకస్మాత్ మరణాలు జరుగుతున్నాయి. గమనించినారో లేదో మీకు తెలుసో లేదో. కరోనా టైంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కువగా కరోనా ప్రభావం ఉండి బయటపడి ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా ఏదైనా టెన్షన్ పడుతున్నా, ఫాస్ట్‌గా నడుస్తున్నా, లేకపోతే పరిగెత్తిన జాగింగ్, వాకింగ్ అని చెప్పేసి చేస్తుంటారు కదా! వాళ్ళకి ఈ మధ్య మనం చూస్తున్న కాలంలో అకస్మాత్ మరణం అనేది అంతవరకు బాగున్న వ్యక్తి ఆ కొద్దిసేపట్లోనే మాయమైపోతున్నాడన్నమాట. ఉండట్లేదు ఆ వ్యక్తి. అలా ఉందన్నమాట. నేనేమనుకున్నానంటే ఆ సూర్య భగవానుడు మనకు ఆ విధమైన ఆ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే దాన్ని హీల్ చేయడానికి కోసం అంత కాంతిని మన ఈ భూమండలం మీదికి పంపిస్తున్నాడేమో. అందుకే ఇలా జరుగుతుందేమో. ఏదైనా కూడా వాళ్ళకు అన్నీ తెలుసు. వాళ్ళు అన్నీ కరెక్ట్‌గానే చేస్తారు గదా! తప్పెందుకు చేస్తారు? దేవుళ్ళని ఏది కూడా అట్లా ఇబ్బంది పెట్టే ఉద్దేశం వాళ్ళకు ఉండదు కదా! అని అనుకున్నాను చూడు. అంతే. మరుసటి రోజుకంతా నేను అనుకున్న రోజు కాకుండా మరుసటి రోజుకే ఇంకా వర్షాలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. విపరీతంగా వాన మాకైతే ఇక్కడ చాలా ఫుల్లుగుంది వర్షం అయితే. ఇంకా అన్ని చోట్ల ఎలా ఉందో తెలీదు. ఎందుకంటే కొందరికి పడొచ్చు, కొందరికి పడకపోవచ్చు వాన అనేది. మాకైతే ఇక్కడ అంతా ఫుల్లుగుందన్నమాట వాన. నేను అనుకున్న మరుసటి రోజు నుంచే అన్నమాట. అంటే మనం తీసుకునే విధానం చూడండి. వస్తున్న పరిస్థితులను మనం ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగానే మనకు ఆ జ్ఞానం ఇవ్వబడుతుంది. ఆ వాతావరణం కూడా మారుతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే భవిష్యత్తు అనేది అసంఖ్యాకంగా మనం ఊహించలేము. అసంఖ్యాక సమతుల్యత మాత్రమే. అవకాశం మాత్రమే అంతే. కేరళలో మొన్నటిదాకా బాంబ్ బ్లాస్ట్ జరిగింది.
బాంబ్ బ్లాస్టర్ అంటే ఇది ఏనుగుకు అంటాం. గర్భవతిగా ఉన్న ఏనుగుకు పండ్లు పెడుతున్నప్పుడు ఆ పండ్లల్లో అది పెట్టారంట. ఏది పెట్టారు? బాంబు పెట్టి పండు పెట్టారంట. ఒక వీడియో వచ్చింది. నేను ఆ వీడియోని కూడా చూశాను. ఎన్ని చోట్ల అవి కొండలన్నిటివి పడిపోయినాయంటే 13 చోట్ల పడిపోయినాయి. అక్కడంతా కూడా మొత్తం ఇదైపోయింది, స్మాష్ అయిపోయింది మొత్తం. ఎంతో చక్కటి అలంకరణ, అది ఎంతో చక్కటి వాతావరణం అదంతా ఉంది కదా, అద్భుతంగా. అదంతా ఏమైందంటే మొత్తం కనుమరుగైపోయింది. మొత్తం అంతా కనుమరుగైపోయింది. అక్కడ ఉంటున్న మూగజీవాలు అవన్నీ కూడా కనుమరుగైపోయాయి అక్కడ. అసలు ఇంకొక వీడియో నేను చూశాను. ఆ వీడియో ఎలా ఉందంటే, ఒక కోతి పిల్లని అది. ఆ కోతి పిల్ల ఏం చేసిందంటే, ఇంకొక కోతి పిల్లను చేత్తో పట్టుకొని దాని బరువును మోస్తుంది. దాని బరువును మోస్తూ ఎన్ని రాత్రులు నిద్ర లేదో పాపం దానికి. దాని బరువును మోస్తూ తూలుతూ ఉందన్నమాట. అంతగా తనని తను కాపాడుకుంటూ తనతో ఉన్న దాన్ని కూడా కాపాడుతూ ఉందన్నమాట. చూడండి ఎంత అద్భుతమో కదా. నా కష్టం వస్తే నాది చూసుకోవడానికి తలకాయ నొప్పి ఉంది, మళ్ళా నీదేంటి నాకు అని అంటాం మనం మామూలుగా అయితే. ఆ చిన్న కోతి పిల్లకి ఎంత సహనం ఉండిండాలా ఇంకొక దాన్ని కూడా కాపాడుకోవడానికి. చాలా గ్రేట్ అన్నమాట. అంటే మనం ఫస్ట్ వర్తమానంలో మళ్ళా ఎలా ఉన్నామో దాన్ని బట్టి భవిష్యత్తు నిర్ణయింపబడి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ సమయం మాకు సముచితంగానే అనిపిస్తుంది. అందువల్ల ఈ భూమిపై మరింత సానుకూలమైన పరిస్థితులను, సంభావ్యతను పెడుతున్నాం. మీ భూమి మీదికి మా కాంతి ప్రసరింప చెయ్యాలని ఉవ్విళ్ళు ఊడుతూ ఉన్నాం. భూమిని ఓ అంతర్విశ్వ సమాచారం విశ్లేషణ వినయ ప్రసార కేంద్రంగా తీర్చిదిద్దాలనేది మా ఆశయం అంటున్నారు. ఈ కాంతిలోక వాసులు ఇప్పుడు ప్రస్తుతము ఏం చెప్తున్నారు? ఈ సమయం మాకు సందర్భోచితంగానే అనిపిస్తుంది. అందువల్ల ఈ భూమిపైకి మరింత సానుకూలమైన సంభావ్యతను ప్రవేశపెడుతున్నాం. మీ భూమి మీదకి మా కాంతిని ప్రసరింప చేయాలని ఉవ్వుళ్ళు ఊడుతూ ఉన్నాం. ఈ భూమిని అంతర్విశ్వ సమాచార విశ్లేషణ వినయ ప్రసార కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆశయం. చూడండి ఎంత అద్భుతమో కదా. అంటే ఇన్ని రోజులుగా ఇక్కడ ధ్యాన ప్రచారం జరగలేదు. ఎప్పుడైతే ఇక్కడ ధ్యాన ప్రచారం జరుగుతుందో, ఎప్పుడైతే ఇక్కడ ధ్యానం చేయడం మొదలు పెట్టినారో అప్పటి నుంచి వాళ్ళకు అనిపిస్తుంది అన్నమాట, ఇప్పుడు వీళ్ళందరూ సముచితంగానే అనిపిస్తుంది, మాకు నమ్మకం వస్తుంది మీ మీద. అందుకు మేము కాంతిని, జ్ఞానాన్ని అంతటినీ భూమి మీదకి మేము ప్రసరింప చేయాలని ఉవ్విళ్ళు ఊడుతూ ఉన్నాము. ఓ అంతర్విశ్వ సమాచార విశ్లేషంగా వినయ ప్రసార కేంద్రంగా తీర్చిదిద్దాల అంటే సమాచార కేంద్రం అంట. అంటే ఈ భూమిని నేను ఒకసారి ఏం జరిగిందంటే, న్యూటన్ లక్ష్మి మేడం వాళ్ళది ఆస్ట్రల్ ట్రావెల్ అనేది నేను అది ఒక ప్రాసెస్ అనేది నేను కడతాల్లో వెళ్ళినప్పుడు రికార్డ్ చేసుకొని వచ్చినాను అనమాట. దాన్ని ఆస్ట్రల్ ట్రావెల్ ప్రాసెస్ అనేది అది పెట్టుకొని నేను ఆస్ట్రల్ ట్రావెల్ది నేను చేస్తున్నాను అనమాట. అక్కడ నాతో పాటు చాలా మంది ఉన్నారు. మేమందరం కూడా అది మైక్ తీసుకెళ్ళి అది పెట్టాను అనమాట. మాకు ఇది అర్థం కావడం లేదు అని అంటే వాళ్ళు, సరే అయినా కూడా వాళ్ళకి అర్థం కావడం లేదంట. నేనైతే ఒక లోకానికి వెళ్ళాను అనమాట. ఆ లోకానికి వెళ్తే అందరూ, మన ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ మాత్రమే ఉంటుంది కదా, అక్కడ ఎలా ఉందంటే అన్ని చోట్ల చాలా చాలా ప్లేస్లలో
టేబుల్స్ వేసి పెట్టినారు. టేబుల్స్ వేసి పెట్టి ఎవరి పనులలో వాళ్ళు పూర్తిగా నిమగ్నమై ఉన్నారనమాట. ఆ లోకానికి నేను వెళ్ళినాను. ఇప్పుడు ఇదే చెప్తున్నా, సమాచార కేంద్రం అని చెప్పేసి వెళ్ళినాను. అక్కడ అందరు చాలా మంది కూర్చొని ఉన్నారు. నేను అడిగాను అనమాట అక్కడికి వెళ్ళాక, ఇది ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ లోకాన్ని ఏమంటారు అని అడిగాను నేను. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎవ్వరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీకు వాళ్ళు ఏమైతారు, బంధువులా, మిత్రులా, లేకపోతే కొత్త ఏదైనా వేరే దానికోసం వచ్చారా? మనం అడిగిన మనం ఏదైతే అడిగింటామో దాని కింద ఇంకా ఎక్కువగా 10 క్వశ్చన్లు వేస్తారు మన వాళ్ళు, ఇక్కడ వాళ్ళైతే. అక్కడ ఆ లోకంలో ఎలా జరుగుతుంది అంటే, మనం ఏదైతే అడిగింటామో దాని వరకే కరెక్ట్ గా సమాధానం ఇచ్చి సైలెంట్ కూర్చుంటున్నారు. వాళ్ళు ఎక్కువగా ఏది మాట్లాడట్లేదు. నువ్వు అడిగితే, నువ్వు నోరిప్పి అడిగితేనే వాళ్ళు నీకు సమాధానం ఇస్తున్నారు. నువ్వు అడగకపోతే సమాధానం ఇవ్వడంలా. వాళ్ళ పనులలో వాళ్ళు మునిగిపోతున్నారు, పట్టించుకోవట్లేదు. నువ్వు వెళ్ళినావు అనేది కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మనం ఇలా ఒక్కొక్క లోకానికి వెళ్ళడము, మనం అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకోవడము, అక్కడ వాళ్ళు ఎలా జీవిస్తున్నారని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం ఇక్కడ ఎలా జీవించాలనేది మనం తెలుసుకోవాలి అంటే ఎంత సాధన చేస్తేనో మనం ఆ లోకాలకు వెళ్ళగలుగుతాం. వాళ్ళు జీవిస్తున్న విధంగా మనం జీవించగలుగుతాం. అప్పుడు మనలో కూడా మనకు చాలా మార్పులు వస్తాయి అన్నమాట. అంత అద్భుతంగా మనం జీవించగలుగుతాం. మనం చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అద్భుతంగా మనం జీవించగలగాలి. అంటే ఈ లోకాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దాలనేది వాళ్ళు ఒక ఆశయంగా, ఒక లక్ష్యంగా పెట్టుకున్నారంట. ఇంకా ఏం చెప్తున్నారంటే, కాలంలోంచి వెనక్కు పయనించే మీ ప్రస్తుతం మేము నాటుతున్న విత్తనాలు మీ జీవించి ఉండడము, ఇక్కడ ఇప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో మీరు జీవించి ఉండడం ఎంతో అదృష్టవంతులు. ఇక్కడ ఈ సమయంలో మీరు జీవించి ఉండడం. వాళ్ళు విత్తనాలు వేస్తున్నారంట. ఎటువంటి విత్తనాలు వేస్తున్నారంటే, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే విత్తనాలను వేస్తున్నారు. మనం కూడా వేస్తాం కదా విత్తనాలు. నేను ధ్యానం చేయాలి, నేను శాకాహారిగా మారాలి, నేను అందరికీ ధ్యాన ప్రచారం చేయాలి, నా సమస్యలన్నిటి నుంచి నేను బయటపడాలి అని చెప్పేసి సంకల్పం పెట్టుకొని మనం కూడా ధ్యానం చేస్తాం కదా. అంటే మనం కూడా విత్తనం వేస్తున్నట్టు అనమాట. ఆ విత్తనాలు ఎప్పటికో మొలకలు వచ్చేస్తాయి కదా. అదే విధంగా మన కోసం వాళ్ళు కూడా విత్తనాలు వేస్తున్నారంట. అంటే చూడు, అంత ఆలోకవాసులు కూడా విత్తనం వేయాల్సిందే, మనలాగే విత్తనం వేయాల్సిందే. చూడండి, ఇంత అద్భుతం కదా. ఇదో సంచలన వార్త. పరిణామ క్రమం తీర్చిదిద్దబడుతున్న ఈ శుభ సమయంలో మీరు జీవించి ఉండడము మహోత్తరమైన అవకాశం. ఎంతో అదృష్టవంతులు మీరు. మనం నిజంగా అదృష్టవంతులమే. మనం ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే ధ్యానం అనేది పరిచయం ఏంటుందో ఆ రోజు నుంచి మనం అదృష్టవంతులం. ఎప్పుడో మధ్యలోనో చివరిలోనో కాదు, స్టార్టింగే మనకు ధ్యానం గురించి తెలియడం మొదలు పెట్టినప్పటి నుంచి మనం అదృష్టవంతులం నిజంగా. కాంతి అంటే పరిజ్ఞాన సమాచారం. కాంతి అంటున్నాం కదా, ఆ కాంతిలో ఎంతో పరిజ్ఞానం ఉన్న సమాచారం ఉంటుందండి. మనకి ఎప్పుడైతే ఆ కాంతి మన లోపలికి ప్రసారం జరుగుతుందో అప్పుడు అక్కడ ఉన్న జ్ఞానం అంతా కూడా మనకు అర్థం అవుతూ ఉంటది. ఆ కాంతిలోనే సమాచారం మొత్తం ఉంటుంది అని చెప్తున్నారు. మీ పైకి ప్రసరింపబడుతున్న పరిజ్ఞానాన్ని అందుకోవడానికి మీ శరీరము సమయాత్తమై దాన్ని స్వీకరించి మీలో నింపుకొని సర్వులంపై పునఃప్రసారం చేయగలగాలి. మీలో ఎంతో మందికి దురాశ్రవణ,
దూర ప్రసార అంటే దురాశ్రవణ అంటే ఆస్ట్రల్ ట్రావెల్, దూర ప్రసార అంటే టెలిపతి యంత్రాంగం మీ శరీరాల్లో నిర్మితమవుతుంది. రోదసి నౌకలలో అది అనుసంధింపబడి సంకల్ప మాత్రాన ఎంతో పరిజ్ఞానం మీకు లభ్యమవుతుంది అని చెప్తున్నాను. మన పైకి కాంతి ప్రసరింపబడుతుంది కదా, పరిజ్ఞానాన్ని అందుకోవడానికి మీ శరీరము సమయాత్తమై దాన్ని స్వీకరించడానికి మీలో నింపుకొని సర్వులమై పునఃప్రసారం అంటే పునఃప్రసారం మన లోపలికి మనం నింపుకుంటాం కదా, నింపుకున్నాక దాన్ని ప్రసారం అంటే ఇప్పుడు ఒక వాగు ఉందండి, అది ఈ నీళ్ళన్నీ నాకే కావాలా, నా పొలంలోకే పోవాలా, నా పొలమే బాగుండాలా అని చెప్పేసి అడ్డుకోడలు కట్టేస్తాం అన్నమాట. ఆ పొలానికి నేనే నా పొలానికి వాడుకుంటాను, ఎవరికి ఇయ్యను అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ మహా అంటే నువ్వు ఎంత వాడుకుంటావు ఆ వాగులో నుంచి? ఒక 10 పైసలో లేకుంటే పావలానో వాడుకుంటావు. ఇంకా 3/4 భాగం ఉంటుంది కదా వాటరు, మొత్తం అయితే అయిపోయి ఉండదు, 3/4 భాగం ఉంటుంది. ఆ 3/4 భాగం వాటర్, మిగతా వాటర్ అంతా ఏం కావాలా? అదంతా కూడా పాచి పెరిగిపోయి ఎక్కడికి పారకపోతే ఏమైతుంది, లాస్ట్కు పాచి పెరుకుంటుంది, ట్రస్ట్ అయిపోతుంది, దాంట్లో వేస్ట్ అయిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది కదా. అదే విధంగా మనకు లోపలికి వచ్చిన ఆ కాంతిని ఇంకొకరికి ప్రసారం చేయగలగాలి అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడంటే దురాశ్రవణ అంటే మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేయడము, టెలిపతి అంటే ఒక వ్యక్తి ఎక్కడైనా ఉండొచ్చు, మన పక్కనైనా ఉండొచ్చు. ఆ వ్యక్తి ఎవ్వరు, ఆ వ్యక్తికి ఎంతమంది పిల్లలు, అసలు ఆ వ్యక్తి ఏం చేస్తాడు అనే టెలిపతి మనకు తెలుస్తుంది అన్నమాట. దాన్ని కూడా మన బాడీలోకి నిక్షిప్తం చేస్తున్నారంట. సమయాత్తమై దాన్ని స్వీకరించి మీలో నింపుకొని సర్వులపై అంటే అందరిపై ఉన్న, వీడు నా ఫ్రెండ్, నా అక్క, నా చెల్లెలు, నా కూతురు అని కాకుండా అందరిపై సర్వులపై పునఃప్రసారం చేయగలగాలి. మీలో ఎంతో మందికి దురాశ్రవణ టెలిపతి అనేది కూడా మేము నిక్షిప్తం చేస్తున్నాం మీ బాడీలోకి. రోదసి నౌకల్లో అది అనుసంధింపబడి సంకల్ప మాత్రాన, అది కూడా చూడండి, సంకల్పం మాత్రాన మాత్రమే ఎంతో పరిజ్ఞానం మీకు లభ్యమవుతుంది. మనకు గన సంకల్పం లేకపోతే అది మనకు లభ్యం కాదని చెప్తున్నారు. సంకల్పం పెట్టుకోవాలి. నిజంగా సంకల్పం అనేది చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే మనం జస్ట్ సంకల్పం పెట్టుకోవడమే. ఇప్పుడు ఒక కాకి అన్నమాట, సముద్ర ఒడ్డున గుడ్లు పెట్టుకుంటుందంట. ఆ కాకి సముద్ర ఒడ్డున గుడ్లు పెట్టుకుంటుంది అంటే సముద్రుడు వచ్చేసి అలలు కొట్టుకుంటూ వచ్చి ఆ గుడ్లన్నీ గుంజేసుకొని పోతాడనమాట. అది ఎక్కడికో పోయి ఉంటుంది. అది వచ్చేలోపు ఈ సముద్రం ఏం చేసేస్తుందంటే నీళ్ళన్నీ సముద్రంలో అల్లలు కొట్టుకుంటా ముందుకు పోయి అక్కడ ఉన్న గుడ్లన్నిటిని సముద్రంలోకి లాగేసుకుంటూ ఉంటది అనమాట. అలా లాగేసుకుంటూ ఉన్నప్పుడు ఈ కాకికి చాలా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వచ్చేసి ఈ సముద్రం మీద ఏదో ఒకటి మనం చేసేయాలి, సముద్రుని, వీడు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని చెప్పేసి ఆ సముద్రంలో నీళ్ళని అన్నింటినీ ముక్కుతో తీసుకొని తోడుకొని నీళ్ళన్నీ అవతలకి వేస్తుంటాది అనమాట. అది వేస్తుంటే మిగతావన్నీ వచ్చి కూడా అడుగుతాయి, మిగతా వాటిని కూడా అడుగుతాయి. మిగతావన్నీ వచ్చి ఏమి నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని. ఈ సముద్రుడు మనకు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, మనం నీళ్ళన్నీ తోడి అవతలకి వేసేయాలి, సముద్రం లేకుండా చేసేయాలి ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు ఒకటి చేస్తున్నది చూసేసి మిగతావన్నీ కూడా చేస్తుంటాయి అనమాట. ఇంకా అసంఖ్యాకంగా
మనం లెక్క పెట్టలేనంతగా అన్ని ఒక చోటికి చేరి మన వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది కలుగుతుందంట. మన వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడంట ఈ సముద్రుడు. అసలు ఏం జరిగిందో విషయం కూడా తెలీదు తర్వాత వాళ్ళకైతే. మనకి ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అందరూ హెల్ప్ చేస్తున్నారు. మనం కూడా పోయి హెల్ప్ చేద్దాంపా అని చెప్పేసి అందరూ గుమికూడి అక్కడున్న వాటర్‌ని అంతా తీసేస్తూ ఉన్నారంట. తీసేస్తుంటే అక్కడ గరుత్మంతుడు ఉంటాడు కదా! అడుగు వీళ్ళ జాతే గదా! పక్షి జాతే గదా! గరుత్మంతుడికి సమాచారం పోయింది. ఇక్కడ నీళ్ళన్నీ తోడేస్తున్నారు వీళ్ళందరూ. సమాచారం వెళ్ళింది గరుత్మంతుడికి. మన పక్షి జాతికంతా ఇక్కడ అన్యాయం జరుగుతుందంట అని చెప్పేసి అక్కడ ఉన్న ఆ లోకంలో ఉన్న ఆ గరుత్మంతుడు కిందికొచ్చేసినాడు. కిందికొచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమైంది అంత సమాచారం అంతా తెలుసుకొని నారాయణమూర్తికి ఈ సమాచారాన్ని అందజేశాడనమాట ఆ గరుత్మంతుడు. అందజేస్తే ఒక సంకల్పం పెట్టింది చూడండి. ఒక చిన్న సంకల్పం, ఈ సముద్రం అంతా తీసేయాలని చెప్పేసి పెట్టినప్పుడు ఏం జరిగిందంటే ఆ పైనుంచి విష్ణుమూర్తి కిందికి వచ్చినాడు. ఇక్కడ సముద్రంలో ఉన్న సముద్రుని పైకి రప్పించింది తనకు జరుగుతున్న అన్యాయానికి. సంకల్పం అనేది చాలా గొప్పదన్నమాట. సంకల్పం లేకుండా ఏది కూడా మనకు సిద్ధించదు అని చెప్తున్నారు. అలా అక్కడ ఆ సముద్రుడికి కూడా చెప్పేసి ఇక్కడ ఈ పక్షి జాతి అంతా కూడా సముద్రం దగ్గరే గుడ్లు ఎందుకు పెట్టుకోవాలా నువ్వు? నీకు ఇక్కడే స్థలం ఉందా? నువ్వు ఇంకొక చోట పెట్టుకోపో గుడ్లు. నీ జోలికి ఎవరు రారు కదా అని చెప్పేసి ఆ సముద్రునికి చెప్పేసి ఎన్ని గుడ్లైతే పెట్టావో అన్ని గుడ్లు మొత్తం సముద్రం చేత ఇప్పించేసి అక్కడికి బాగా పరిష్కారం చేసి ఇక్కడ ఈ పక్షి జాతికి ఈ కాకి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటిని కూడా వేరే చోట నువ్వు పెట్టుకోపో, నీకు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంత కార్యం జరుగుతుంది చూడండి. మరి మనుషులం మనకు సంకల్పాలు లేకుండా ఏది లేకుండా మనకు ఏది కూడా సిద్ధింపబడదు, ఏది కూడా సాధ్యం కాదు. సంకల్పం అనేది చాలా గొప్పది. ఖచ్చితంగా మనం సంకల్పాలు పెట్టుకోవాలి. మనకు తపన కావాలి, ఇది చెయ్యాలి అనే తపన లేకపోతే మనకు ఏది సాధ్యపడదు అని చెప్తున్నారు. పరిపూర్ణ చైతన్యము సంప్రాప్తించే పద్ధతి ఇదే. ఇలాగే మీరు పరిపూర్ణులు అవుతారు. నేను పరిపూర్ణుడిగా ఎలా తయారు అవ్వాలి అనే దిగులు మీకు అవసరం లేదు. మీరు స్వయంగా ప్రజ్ఞులే. కేవలం మీరు ఆలోచన చేస్తే చాలు, మీరు ఆలోచిస్తే చాలు అంటున్నారు. మన పరిపూర్ణులు కావాలి అని మనకు అనిపించాలంట. అనిపిస్తేనే చాలు అంటున్నారు. మనం ఇంకో ప్రయత్నం ఏమి చేయనవసరం లేదు అని చెప్తున్నారు. పరిపూర్ణ చైతన్యము సంప్రాప్తిస్తే ఇదే పద్ధతి. ఇలాగే మీరు పరిపూర్ణులు అవుతారు. నేను పరిపూర్ణుడిగా ఎలా తయారవ్వాలి అనే దిగులు మీకు అక్కర్లేదు. మీరు స్వయంగా పరిపూర్ణులే. మీరు కేవలం ఒక ఆలోచన మీలో తట్టే చాలు, మీరు పరిపూర్ణులు అయిపోతారు అని చెప్తున్నారు. మనం అనుకుంటుంటాం కదా, నేను ధ్యానమే చేస్తున్నాను, నేను ఇంతవరకు ఎవరికి నేను ఎక్కడ ఏ క్లాస్ కూడా చెప్పలేదు, నాకు అసలు తెలీదు, ఏదో కొంచెం ధ్యానం చేసుకుంటున్నాను, నాకు అసలు ఏం చెప్తాను, నా దగ్గర ఏం జ్ఞానం ఉందని నేను చెప్తాను అని అనుకుంటుంటారు అనమాట. కొంతమంది అలా అంటే వాళ్ళని వాళ్ళు తక్కువగా చేసుకుంటుంటారు కొంతమంది. ఇంకా కొంతమంది నేను హైయెస్ట్ చెప్పగలను, నేను అద్భుతంగా చెప్పగలను అని కొంతమంది అనుకుంటుంటారు. ఇక్కడ నువ్వు ఏ ప్రయత్నం చేయనవసరం లేదు. నేను పరిపూర్ణుడిగానే ఉన్నాను అని, నేను పరిపూర్ణుడి కావాలి అని కానీ మనం అనుకుంటే చాలు. ఇంకే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. మీరు వాటంతటా అవే మనలో ఆ జ్ఞానం అంతా మేల్కొనబడుతుంది. ఒక ప్రయత్నం ఏమీ లేకుండానే
అని చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానశృతి మేళవించే శుభతరుణంలో భూమిని ఆవరించి ఉన్న మాయ తెరలు తొలగిపోయి పరిజ్ఞానం మీలో ప్రసరిస్తుంది. దాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని పెరిగే కొద్దీ మరింత పరిజ్ఞానం మీకు అందుతుంది. అతి తక్కువ సమయంలో మీకు సాధ్యమవుతుంది. జ్ఞానశృతి మేళవించే శుభతరుణంలో భూమిని ఆవరించి ఉన్న మాయ తెరల తొలగిపోయి ప్రజ్ఞానం మీలో ప్రసరిస్తుంది. దాన్ని విశ్లేషించే సామర్థ్యం పెరిగే కొద్దీ మరింత పరిజ్ఞానం మీకు అందుతుంది. చాలా తక్కువ సమయంలో. జ్ఞానం అనేది ఇక్కడ ఏం చెప్తున్నానంటే మేళవించే శుభతరుణంలో భూమిని ఆవరించిన భూమిని అంటున్నారు, కానీ ఇక్కడ కరెక్టే భూమిని వాళ్ళు వాడుతున్నారు. ఆ మాయ తెగలు పొరలు అనేటివి మనన్నే అంటుకొని ఉంటాయి అన్నమాట. నేను బిజినెస్ చేయాలి, నాకు టైం చాలా తక్కువ ఉంటుంది, నేను ధ్యానం చేయలేను, నేను చాలా టైర్డ్ అయిపోయి ఉంటాను, నాకు నిద్ర ఎక్కువ వచ్చేస్తుంటుంది, నేను ధ్యానం చేసుకోవడానికి నాకు వీలు అవ్వట్లేదు అని ఆ మాయ పొరలు తొలగిపోయి ప్రజ్ఞానం మీలోకి ప్రసరిస్తుంది. దాన్ని విశ్లేషించే సామర్థ్యం పెరిగే కొద్దీ దాన్ని విశ్లేషణ చేస్తాం కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రజ్ఞానము మీలో ప్రసరిస్తుంది. దాన్ని విశ్లేషించే సామర్థ్యం పెరిగే కొద్దీ మరింత పరిజ్ఞానం మీకు అందివ్వబడుతుంది. అతి తక్కువ సమయంలో సులభంగా అందివ్వబడుతుంది మీకు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తే గాని మనకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, లేకుంటే బ్యాక్ పెయిన్ ఉందా, లేకపోతే షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ కూడా మన బాడీలో నుంచి రిమూవ్ అవ్వాలంటే ధ్యానం చేస్తేనే రిమూవ్ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తేనే రిమూవ్ అవుతుంది. అంటే మనం అనుకుంటుంటాం కదా, నాకు ఎక్కడ వీలవుతుంది, నేను ఇంతసేపు అని నేను కేటాయించుకోగలను, ధ్యానము చేయలేరు. అలా అని డాక్టర్ల దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకు రోగాలు నయం కావు. ఎలా నయం అయితే కావు వాళ్ళకి. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న వాళ్ళే చెప్తున్నారు, మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మహా అయితే ఒక 80% మాత్రమే రిమూవ్ అవుతుంది. 80% మాత్రమే మీరు దాన్ని నయం చేసుకోగలుగుతారు. మిగతా 20% కంపల్సరిగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే మన పిరమిడ్ మాస్టర్స్ ఏం చెప్తారంటే, మనం ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతామో భూమి కింద చెట్లకు వేళ్ళన్నీ ఎట్లా అల్ముకొని ఉంటాయో భూమి పొరల్లో, ఆ వేళ్ళ నుంచి కూడా పెకలింపబడుతుంది. మనం ధ్యానం చేయడం ద్వారా మన అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే మన ఆర్థిక సమస్యలు కావచ్చు, సంబంధ బాంధవ్యాల సమస్యలు కావచ్చు, వగేరా వగేరా అన్నిటిని కూడా మనము ఒక ధ్యానం ద్వారా మాత్రమే నయం చేసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడైతే ఒక ధ్యానం ద్వారా మాత్రమే మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో ఇంకా పరిజ్ఞానం మనకు అందివ్వబడుతుందంట. అతి సులువుగా, అతి తక్కువ సమయంలో. చూడండి, అతి తక్కువ సమయంలో మనకు అందివ్వబడుతుందంట. మనం ప్రయత్నం చేస్తే గంటను, అర్ధ గంటను, 2 గంటలు, 3 గంటలు, లేకుంటే 5 గంటలు మనకు దొరికిన సమయాన్ని వృధా చేయకుండా కూర్చోవడం మొదలు పెట్టాలి. ఇప్పుడు మనకు సపోజ్ ఒక పావుగంట టైమే దొరికింది అనుకోండి, వంట పని అయిపోయింది, టిఫిన్ పని అయిపోయింది, ఇక్కడ సగబెట్టడం అయిపోయింది, ఇంకా వాళ్ళ ఇంటికి వస్తే మనం భోజనం చేస్తాం కదా, వెయిట్ చేస్తూ ఉంటాం వాళ్ళ కోసం. ఆ పావుగంట, ఆ 5 నిమిషాలు, ఆ 10 నిమిషాలు మనం మొదలు పెడితే ఆ కాస్త సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా, మనకు టైం లేదు కదా, మనం చాలా బిజీ కదా,
మనం బిజినెస్ పర్సన్స్ కదా, మనము బిజినెస్ చేస్తున్నాం కదా. కాబట్టి మనకు కొంతమంది గంటలు గంటలు ప్రయాణం చేస్తుంటారు బస్సులో, ఉద్యోగం చేసేవాళ్ళు. ఒక చోట ఉండి కాంప్రమైజ్ కాలేక ఉద్యోగం కోసము డైలీ వాళ్ళు జర్నీ చేస్తుంటారు అనమాట, అప్ అండ్ డౌన్ చేస్తుంటారు వాళ్ళు. ఆ సమయం కూడా వృధా చేసుకోకుండా మనకు చాలా సమయం ఇవ్వబడింది ఇక్కడ. 24 గంటలు మనకు సమయం ఇవ్వబడింది. 1 గంట 2 గంటలు అంటే సరేలే ఏమోలే అనుకోవచ్చు. 24 గంటల సమయంలో మనకు అంత తీరుబాటు లేదా చెప్పండి? అంతా ఇతరులకే మనం కేటాయించుకోవాలా? మనకంటూ ఒక స్వేచ్ఛ ఉండదు. 1 గంట కూడా స్వేచ్ఛ మనం తీసుకోవచ్చు. మనకు కావాలంటే దాన్ని మనమే తీసుకోవచ్చు. కానీ మనం తీసుకోవాలన్న విషయం మనకు తెలియదన్నమాట. అదే మాయల్లోనే మనం దొర్లుతూ ఉంటాం. ఆ మాయాతీగ పొరలన్నీ తొలగించుకొని మేము ఇచ్చిన పరిజ్ఞానాన్ని మీరు అందుకుంటే మరింత పరిజ్ఞానం మీకు అందివ్వబడుతుందంట. చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో. ఎంతో అద్భుతం కదా. కాబట్టి మనం ఇప్పటి నుంచైనా కూడా మేల్కొని ధ్యానం చేయడానికి మనం సిద్ధమవుతాం. 10 సంవత్సరాలలో 1 శతాబ్దపు కఠోర పరిశ్రమతో సంపాదించగల జ్ఞానాన్ని అతి సులువుగా ఆకలింపు చేసుకోగలుగుతారు. అప్పుడు మీరు ఎలా ఉంటారో, మీరు ఎవ్వరో మీకు అర్థమవుతుంది. మీలో ఎందరో రోదసి నౌకల్లో గ్రహాంతరయానాలు చేశారు. కాంతి శకంలోకి ప్రవేశించి ఏనాడు మీరు ఊహించి ఉండని అద్భుత ప్రపంచాలను సందర్శిస్తారు. ఎన్నో జ్ఞానాలను మీలో నింపుకుంటారు. 10 సంవత్సరాలలో 1 శతాబ్దపు కఠోర పరిశ్రమతో సంపాదించగల జ్ఞానాన్ని అతి సులువుగా ఆకలింపు చేసుకోగలుగుతారు. అప్పుడు మీరు ఎవరో, ఎలా ఉంటారో మీకే తెలుస్తుంది. తర్వాత ఏమంటున్నారు? మీలో ఎందరో రోదసి నౌకల్లో గ్రహాంతర వాసులుగా ప్రయాణం చేశారు. కాంతి శకంలోకి ప్రవేశించి ఏనాడు మీరు ఊహించి ఉండని అద్భుత ప్రపంచాలను సందర్శిస్తారు. ఎన్నో జ్ఞాపకాలను మీరు నింపుకుంటారు. ఎంతో అద్భుతం కదా. ఎంతో ఇక్కడ ఏం చెప్తాం? 1 శతాబ్దం అంటున్నారు. ఒక 10 సంవత్సరాల్లో 1 శతాబ్దం సింపుల్ గా వాళ్ళు ఒక వర్డ్ వాడేసినారు, శతాబ్దం అని. కఠోర పరిశ్రమల్లో సంపాదించగల జ్ఞానాన్ని అతి సులువుగా ఆకలింపు చేసుకోగలుగుతారు. అప్పుడు మీరు ఎవరో, మీరు ఎలా ఉంటారో మీకే తెలుస్తుంది. అంటే మనం ఏ లోక వాసులము, ఈ భూమి మీదకి ఏ లోకం నుంచి మనం వచ్చాము, తర్వాత మనం అదే వచ్చిన లోకానికే వెళ్తామా, లేకుంటే హయ్యర్ డైమెన్షన్ కి వెళ్తామా మరణించిన తర్వాత అనేది ఇప్పుడే నువ్వు తెలుసుకోవచ్చు. ఈ భూమి మీద జీవిస్తుండగానే నువ్వు తెలుసుకోవచ్చు. ఏ లోకం నుంచి వచ్చినావో, మళ్ళా ఏ లోకానికి వెళ్తావు, నీ పరిణామ క్రమం ఎలా ఉందో, నువ్వు ఎలా జీవించావో, ఎంత అద్భుతంగా జీవించావా, లేకపోతే అందరినీ ఇబ్బంది పెడుతూ జీవించావా, నువ్వు ఎలా జీవించావా అనేది మనకు అర్థమవుతుందంట. అప్పుడు మీరు ఎవరో, ఎలా ఉంటారో మీకే తెలుస్తుంది. అంటే మనమందరం కూడా రోదసి నౌకల్లో గ్రహాంతరయానాలు చేశామంట. కాంతి శకలంలోకి ప్రవేశించి ఏనాడు మీరు ఊహించి ఉండని అద్భుత ప్రపంచాలను సందర్శిస్తారు. ఎన్నో జ్ఞాపకాలను మీలో నింపుకుంటారు. ఇక్కడ ఉండి ఆ ధ్యానం చేసినప్పుడు, ఆ కాంతి లోకానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నంత పరిజ్ఞానం అంతా మనం సందర్శించి అక్కడ ఉన్న జ్ఞానాన్ని అంతా తీసుకొని, ఆ జ్ఞాపకాలన్నీ
మనం మన లోపలికి మనం నింపుకుంటాం. ఎలా నింపుకుంటాం అది కూడా అది చెప్తాను చూడండి మీకు. మనం ఈరోజు అనుకున్నాం, నేను 3 గంటలు ధ్యానం చేయాలి అని గట్టిగా అనేసుకున్నాను నేను ఈరోజు. 3 గంటలు నేను ఖచ్చితంగా ధ్యానం చేయాలి అని. అప్పుడు మనం ఏం చేస్తామంటే 3 గంటలు సమయం ధ్యానం చేసినాక అల్లారం మోగుతుంది. అల్లారం పెట్టుకుంటాం. 3 గంటలు మనకు తెలియదు కదా ఎలా అయ్యిందో. అల్లారం పెట్టుకుంటే కానీ మనకు తెలియదు. ఎవరొచ్చి మనల్ని లేపుతారు కదా! అందుకని మనం అల్లారం పెట్టుకొని ధ్యానానికి కూర్చుంటాం 3 గంటలు. ధ్యానానికి కూర్చున్నాక 3 గంటలు అయిపోయినాక మనకు అల్లారం మోగినాక సరే 3 అవర్స్ అయిపోయింది కదా టైము. మనం ఇప్పుడు ధ్యానం నుంచి లేవాలి అని అనుకుంటున్న సమయంలో అప్పుడు మనం కళ్ళు తెరవకుండా అలాగే కూర్చొని ధ్యానంలో మనం ఇక్కడ గమనించుకోవాలి. ఆజ్ఞాచక్ర స్థానంలో మనం గమనించుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ వచ్చిండొచ్చు, మనం ఎక్కడికైనా హాస్టల్ ట్రావెల్ చేసి ఉండొచ్చు. అదంతా మనకు అంతసేపు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు అది తెలీదు. నిజంగా అది మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే 3 గంటల సమయం ధ్యానం అయిపోయినాక అప్పుడు మనం ఈ ఆజ్ఞాచక్ర స్థానంలో మనం గమనించుకున్నప్పుడు 2 కళ్ళు మూసుకొని అలాగే ఉండి మనం గమనించుకున్నప్పుడు నువ్వు ఆస్ట్రల్ ట్రావెల్ చేసావా, లేకపోతే ఎవరైనా మాస్టర్ వచ్చి ఉన్నారా ఇక్కడ మన కోసము అనేది మనం అప్పుడు చూస్తామన్నమాట. నువ్వు 5 గంటలు కూర్చున్నా, 8 గంటలు కూర్చున్నా, ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా కూడా అదంతా కొంతమందికి ఎరుక ఉంటుంది, కొంతమందికి ఎరుక లేకుండా కూడా ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఎన్ని గంటలు సాధన చేసినా కూడా నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేవు అనుకుంటుంటారు. కాదు, ఉంటుంది కంపల్సరీగా. కొందరికి అర్థమవుతుంది, అది కొందరికి అర్థం కాదు. అలా ఉంటుందన్నమాట. 3 పరిధుల ఆవరణ అంటే థర్డ్ డైమెన్షన్ ఉన్న జగత్తు సాంద్రత అనూహ్యంగా తగ్గిపోతుందంట. థర్డ్ డైమెన్షనల్ స్టేజ్లో ఉంటున్న యొక్క ఆ సాంద్రత అంతా జగత్తంతా అనూహ్యంగా తగ్గిపోయి పెక్కు ఆవరణలో ఉన్న భౌతిక తలం ఏర్పడుతుంది. మీ శరీరానికి ఇప్పుడున్నంత భౌతిక సాంద్రత ఉండదు. అప్పుడున్నంత భౌతిక సాంద్రత ఇప్పుడు ఉండదు. పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికే మీరు వచ్చారు కాబట్టి మీ జీవితం అదే మీ జీవితంగా తయారవుతుంది. ఎన్నో వాస్తవాలలో ఏకకాలంలో మీరు జీవించగలుగుతారు. అంటే మనం ఇప్పుడు ఏమంటుంటారంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉద్యోగం చేసేవాళ్ళు మనకి 24 గంటల సమయం ఉంటే మినిమం 18 గంటలు వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. 18 గంటలు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. జాబ్ చేసే వాళ్ళు పగలు డ్యూటీ చేస్తారు, రాత్రి డ్యూటీ చేస్తారు, జీతాలు పెంచుకోవాలని చెప్పేసి ఉన్నారు. 18 గంటలు చేసే వాళ్ళు ఉన్నారు, 15 గంటలు చేసే వాళ్ళు ఉన్నారు. 24 గంటల సమయంలో అంత బిజీ పర్సన్స్ ఉన్నారు. ఎందుకు అలా జీవిస్తున్నారు? వాళ్ళు డబ్బు కోసమే జీవిస్తున్నారు కదా వాళ్ళు. మరి అంత సమయం కేటాయించుకుంటే వాళ్ళ నెల గడుస్తుంది అన్నమాట. వాళ్ళకు ఆ నెల అంతా వాళ్ళకి సంపూర్ణం అవుతుంది. కాబట్టి ఇక్కడ అట్లా జీవిస్తూ ఉంటారు కదా కొంతమంది. డబ్బే ప్రాముఖ్యత అటువంటి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ భౌతిక దేహంలో ఆ సాంద్రత అంతా అనూహ్యంగా తగ్గిపోతుందంట. థర్డ్ డైమెన్షనల్ లో ఉన్న సాంద్రత అంతా 3వ పరిధుల ఆవరణలో ఉన్న జగత్తు సాంద్రత అంతా అనూహ్యంగానే తగ్గిపోతుంది, సహజంగానే తగ్గిపోతుంది. తగ్గిపోయి పెక్కు ఆవరణలు ఉన్న అంటే మల్టీ డైమెన్షనల్, మల్టీగా అంటే ఇంకా అన్ని విధాలుగా, ఒకటే కాదు. ఇంతవరకు నువ్వు ఉద్యోగమే చేసావు కదా,
అంత సమయం ఇంత కేటాయించి ఉద్యోగమే చేసావు కదా, అలా కాకుండా మల్టీ డైమెన్షనల్ గా నువ్వు ఉద్యోగం చేస్తావు, ధ్యాన ప్రచారం చేస్తావు, ధ్యానం చేసుకుంటావు, ఇంకొకరికి ఆ ధ్యానం గురించి తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు అందరికీ నువ్వు ఇది చేస్తావు కదా. థర్డ్ డైమెన్షనల్ కాకుండా మల్టీ డైమెన్షనల్ చూడండి, థర్డ్ డైమెన్షనల్ నుంచి మల్టీ డైమెన్షనల్ లోకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న భౌతిక సాంద్రత ఉండదు. అంటే నువ్వు ఎన్ని రోజులు నువ్వు నీ కుటుంబం కోసము, నీ కోసమే, నీ స్వార్థం కోసమే వర్క్ చేసావు కదా. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ భౌతిక సాంద్రత ఉండదు. పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి వచ్చారు కాబట్టి మీరు అదే మీ జీవితంగా తయారవుతుంది. ఎన్నో వాస్తవాలలో ఏకకాలంలో మీరు జీవించగలుగుతారు. ఎన్నో లెక్కలేనన్ని వాస్తవాలలో లెక్కలేనన్ని విషయాలను తెలుసుకుంటూ మీరు జీవించగలుగుతారు. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం కదా. ఇక్కడ అంతా కరెక్ట్ గానే చెప్తున్నారు వాళ్ళు. నువ్వు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఇంట్లో కుటుంబ బాధ్యత చూసుకుంటున్నావు. తర్వాత ఎంతో మంది ఇప్పుడు ఉద్యోగస్తులు చాలా మంది ధ్యానం చేస్తున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు డ్యూటీలో ఉండగానే చెట్లు నాటుతున్నారు, క్లాసులు చెప్తున్నారు. ఆదివారం వచ్చినప్పుడు, ఆ ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ వారంలో వాళ్ళు ఏం చేస్తారంటే వారం అంతా ఈ 6 రోజులు ఒక సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయ్యి వాళ్ళు సండే క్లాస్ పెట్టుకుంటారు, సండే క్లాసులు చెప్పొస్తారు. మనం చాలా మందిని చూస్తున్నాం అటువంటి వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మల్టీ డైమెన్షనల్, ఇంకా మల్టీ డైమెన్షనల్ గా చేయగలిగే యొక్క శక్తిని మనకు అందిస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ. ఓకే మేడం, ఈరోజు ఇక్కడితో మనం కంప్లీట్ చేద్దాము. మిగతాది మనం ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, ఆ మిగతాది కూడా కంప్లీట్ చేసుకుంటూ ఇంకొక కొత్త సబ్జెక్ట్ లోకి వీలైతే వెళ్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా ఏమైనా అడగదలుచుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే మ్యామ్, మరి మ్యూట్ లో ఉన్నారు, గారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే ఓకే ఓకే. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. సరస్వతి గారు, దుర్గ గారు, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. నక్షత్ర మిత్రుల గురించి చెప్పారు, నక్షత్ర మిత్ర లోకాల గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే మేడం గారిని అడగండి. ఉదయాన్నే అద్భుతమైన లోకాల గురించి మనం తెలుసుకున్నాం, వివరంగా చెప్పారు మేడం. మన పత్రిజీ మహిళా చైతన్యం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 ఆదర్శ సూత్రాలు, మన పత్రిజీ యొక్క పూర్తి ఆయన యొక్క విజన్, ఆయన ఏ విధంగా అయితే 18 ఆదర్శ సూత్రాలు 13 ఆదర్శ సూత్రాలు పట్టుకుంటే మనం మొత్తం జీవితాన్ని వికసింప చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఆ ఆదర్శ సూత్రాలని ఆచరణలో పెట్టుకుంటే మనం ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగచ్చు అని చెప్పారు. దానిని మనం తీసుకువెళ్ళటానికి 108 మహిళలుగా ప్రతి ఏరియాలో మహిళా చైతన్యం ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ 108 మహిళలు అభివృద్ధి చెంది ఒక గ్రూప్ గా రెడీ అయ్యి ప్రతి ఏరియాలో, ప్రతి అంటే ప్రతి పిరమిడ్ లో జరగాలని చెప్పేసి మన సంకల్పం. ప్రతి ఏరియా. ఎవరిది? నాదండి. బాగుందిలేండి మేడం.
వీటికనే క్లారిటీగానే ఇప్పుడు ఉంది. బాగుంది. ఇప్పుడు బాగుంది. ఓకే అమ్మా. 7 మేడం గారు 10 వచ్చారు. అయిపోయింది. ఇంకెవరైనా మాట్లాడతారా? మేడం గారు యాడ్ అయ్యారు, శైలు మేడం. వల్లి గారు చెప్పండి. శైలు మేడం గారు వచ్చారు అంటున్నా. శైలజ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గీత గారు బాగా చేస్తున్నారు యాంకరింగ్. థ్యాంక్ యూ మేడం. దుర్గా భవాని గారు, త్రివేణి గారు వీడియోస్ ఆన్ చేసుకోలేదు. నమస్తే. చెప్పండి అమ్మా త్రివేణి గారు. ఏం లేదు, బాగా చెప్పినారు. నేను ఎప్పుడో విన్నాను నక్షత్ర లోకాల పద్ధతిని. బాలకృష్ణ సార్, రామాచారి సార్ వాళ్ళంతా 3 డే వర్క్షాప్ చేశారు. అయితే మళ్ళీ ఈ రోజు విన్నాను. బాగా చెప్పింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకొకసారి ఎవరన్నా మాట్లాడతారమ్మా? త్రివేణి గారు మాట్లాడుతున్నారు. లేదు లేదు, ఇంకొకసారి త్రివేణి గారు చెప్పండి. విన్నాను, విన్నట్లుగానే ఉంది. ఈ రోజు ఎప్పుడో విన్నాను అంతే. చెప్పండి మ్యామ్. మేడం లాస్ట్ చెప్పారు కదా, మల్టీ డైమెన్షనల్ గా ఉండే లేడీస్ మేము అందరం కూడాను. సామాజికంగా వర్క్ చేసుకుంటా, ఆధ్యాత్మికంగా వర్క్ చేస్తూ చాలా బాగుంది. మన కోసం మనమే చెప్పుకున్నట్టుంది. ఎస్ మ్యామ్. ఎస్. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మేము ఏం చేసుకున్నాం మ్యామ్? నేను ఎప్పుడు వినలేదు, విన్నాను. క్లాస్ ఎప్పుడు వినలేదు. చాలా బాగుంది మేడం. కాకపోతే కొంచెం అర్థం చేసుకోవాలి అనిపించింది. బాగా నేను అర్థం చేసుకోవాలి అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే మ్యామ్. అయితే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అమ్మా లీవ్ అవుతామా? అలాగే ఓకే మ్యామ్. ఓకే మేడం. మ్యామ్. మాధవీలత గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇచ్చినందుకు Have a nice ఇంత day. అద్భుతమైన అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే మేడం గారికి ఒకసారి టపర్లు పిలుస్తారండి. బాయ్. బాయ్ మ్యామ్.